వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని మార్కెట్ యార్డ్ వ్యాపార కేంద్రంగా కాకుండా ఇప్పుడు మందుబాబుల అడ్డాగా మారిపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు పట్టపగలు గుంపులుగా చేరి మద్యం సేవించడం, ఖాళీ సీసాలు, వాటర్ ప్యాకెట్లు యార్డ్ అంతా చిందరవందరగా కనిపించడం ప్రజల్లో అసంతృప్తి రేపుతోంది. వ్యాపారానికి వినియోగించాల్సిన ప్రదేశం చెత్తతో నిండిపోవడంతో పోలీసు అధికారులు, మున్సిపాలిటీ తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో భాగంగా నరసన్నపేట మండలం కరగం గ్రామంలో భక్తి శ్రద్ధలతో పల్లకి మహోత్సవాన్ని నిర్వహించారు. స్థానిక సత్యసాయి భక్తులు నగర సంకీర్తనతో పాటు స్వామివారి పల్లకి ఉత్సవాన్ని చేపట్టారు. మందిర కన్వీనర్ రావాడ చిరంజీవి మాట్లాడుతూ, గత వారం రోజులుగా మందిరంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈ ఉత్సవాలకు సత్యసాయి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారని తెలిపారు. తాడికొండలో అక్క దేవత చెరువు కట్టపై అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాలపై గ్రామస్తులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేసి నిర్మాణాలను తొలగించే పనులు చేపట్టారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున పోలీసులు ప్రత్యేక బృందాలను మోహరించి కూల్చివేత పనులను పర్యవేక్షిస్తున్నారు. ఆయనవిల్లి మండలం ఆయనవిల్లిలో ఉన్న విఘ్నేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. అయ్యప్ప, భవానీ మాలదారులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయ అధికారులు వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మోంతా తుఫాను కారణంగా చదిలి రాళ్ల గ్రామం అతలాకుతలమైంది. భారీ వర్షాలకు గ్రామంలోని వీధులు, చెరువులను తలపిస్తున్నాయి. ఈ మురుగు నీటిలో విష జ్వరాలు, భయంకర వ్యాధులు వ్యాపిస్తాయని ప్రజలు భయాందోళనకు చెందుతున్నారు. నివాసితులు ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నాం, దోమలు విపరీతంగా పెరిగాయి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ అధికారులు తక్షణమే నిల్వ నీటిని తొలగించి బ్లీచింగ్, పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, లేకుంటే పరిస్థితి చేదాటిపోతుందని హెచ్చరిస్తున్నారు. డోన్లో పశువులు, మేకలు, గొర్రెలకు అత్యవసర పరిస్థితుల్లో వెంటనే 1962 నెంబర్కు కాల్ చేయాలని వెటర్నిటీ ఏడీ నాగరాజు సూచించారు. కాల్ చేసిన వెంటనే వెటర్నిటీ వైద్యులు ఇంటి వద్దకే చేరుకొని చికిత్స అందిస్తారని తెలిపారు. రైతులు, పాడి పశువుల యజమానులు ఈ సేవలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సేవలు పశువుల ఆరోగ్య సంరక్షణకు అత్యంత కీలకం. గంపలగూడెం మండలం పెనుగొలనులో షిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో రామోజీ గ్రూప్ వ్యవస్థాపకుడు చెరుకూరి రామోజీరావు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలుగు భాషాభివృద్ధికి ఎంతో మందికి ఉపాధి కల్పించిన రామోజీరావు సేవలను సాయిబాబా కమిటీ అధ్యక్షుడు ఊటుకూరు నారాయణరావు కొనియాడారు. మైలవరం మండలం తొలుకోడులో కూటమి ప్రభుత్వం నిర్మించిన డ్రైనేజీల మిగిలిన మెటీరియల్ను రోడ్డుపైనే వదిలివేయడంతో ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. పంచాయతీ సెక్రటరీని సంప్రదించగా తమకు సంబంధం లేదని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి సమస్యను త్వరగా పరిష్కరించాలని వారు కోరుతున్నారు. నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైఓ నందన్ పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా సండే మార్కెట్ ప్రాంతంలో పట్టణ ప్రణాళిక విభాగం చేపట్టిన రోడ్డు ఆక్రమణల మార్కింగ్ పనులను పర్యవేక్షించారు. డ్రైనేజీ కాలువలపై మెట్లు, ర్యాంపులు నిర్మించవద్దని నిర్దేశించిన మార్కింగ్ పరిధి దాటి చేపట్టే నిర్మాణాలను తొలగిస్తామని దుకాణదారులను హెచ్చరించారు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ప్రధాన ఉద్దేశం హిందూ జాతీయవాదాన్ని ప్రోత్సహించడం, జాతీయ పునర్నిర్మాణం కోసం పనిచేయడమేనని ఆర్ఎస్ఎస్ గట్ నాయక్ క్రాంతి కుమార్ తెలిపారు. ఆయన గుంపలగూడెం మండలం పెనుగొలంలో ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా కరపత్రాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.